అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెళ్ళిన జర్నలిస్టుల పైన, నిజాలు రాసే జర్నలిస్టుల పైన ఎక్కడికెక్కడ దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నారు. కొంతమందిని హత్య చేసిన పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. వ్యతిరేక వార్తలు రాస్తే కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఈ ఏవైతే ఈ అక్రమాలపైన వార్తలు రాశారో వాళ్ళందరిపైన దాడులు చేశారు. నిన్నటికి నిన్న రాప్తాల్లో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడానికి వెళ్తే ఆయన పైన కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం అనేది చాలా బాధాకరం. తక్షణమే ఈ దాడికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పుట్టపర్తి తర్వాత అమరావతిలో కూడా ఈనాడు ఫోటోగ్రాఫర్ పైన, ఈనాడు రిపోర్టర్ పైన కూడా దాడి చేశారు. వాళ్ళపైన కూడా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అవసరమైతే తాడేపల్లి సీఎం జగన్ ఇంటి ముట్టడికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో జర్నలిస్టుల పైన దాడులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.